లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. 14 మాసాల తరువాత, ఎమ్మటే కాదు, ప్రభుత్వం వచ్చి 14 మాసాలు అయింది. దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు. లోకేష్ చొరవ లేకపోతే తీసుకునే వాళ్ళు కాదనమాట. అసలు మీరేమి నిర్ణయం తీసుకున్నారు? ఎంత మోసం చేశారు? మహిళలకు మీరేం చెప్పారు? ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పారు? ఇవాళ మీరేం చేస్తున్నారు? ఎంత మోసం చేస్తున్నారు? ఇది కూడా అరకొరగా చేసి మళ్ళా మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ తెరలేపారు. ఆఫ్టర్ 14 months మీరేం చెప్పారో ఒక్కసారి చూడమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్పారో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి ప్లే చేయండి. అది ఒక కప్పు టీ కూడా ఇవ్వాలని అంత బిజీయా? ఏం రాస్తున్నావు? మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని. వీటన్నిటికీ ఇంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా. మన పరిస్థితి నాకు తెలీదా అండి? కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు. ఎలా? వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ కి ఓటు వేయండి. వేస్తే జూన్ 4న జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం. మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. నిజమా? నిజంగా నిజమండి. మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నా ఓటు ఖచ్చితంగా గాజు గ్లాస్ కి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి. మన భారం తగ్గడమే కాదు, అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ దొరుకుతుందండి. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. ఎన్నికలకు ముందు మహిళలని అట్రాక్ట్ చేయటం కోసం ఉచిత బస్సు అనేది వాళ్ళు ఏమి రాసుకుంటుందో చూశారుగా భర్త గారి ముందు. ఇదంతా యాడ్. కాణిపాకం, తిరుపతి, కాళహస్తి ఇలా పుస్తకాలు రాసుకుంటుంది. వీటన్నిటికీ వెళ్ళాలి అంటే గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలంటుంది. నిజమా అంటున్నాడు భర్త గారు. ఇక మనకు భారం తగ్గిపోయింది. నా భార్యని ఎక్కడికైతే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు టికెట్ లేకోకుండా అని చెప్పారు. ఇవాళ కాణిపాకం వెళ్తారు గుంటూరు నుంచి? చెప్పండి, నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఎందుకు ప్రజలు మీరు మోసం చేస్తున్నారు? ఇలాంటి యాడ్లు ఇచ్చారు, ఎమ్మటే చేయలేదు. పోనీ 14 మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం? ఇవాళ ఎన్ని బస్సులకి ఇస్తున్నారు మీరు? మొత్తం 1600 బస్సులు, 16,000 బస్సులు ఉంటే 6,000 బస్సుల్లో మాత్రమే ప్రయాణం. ఈ 6,000 బస్సులు జిల్లా దాటి బయటికి వెళ్ళవు. ఒక ఎక్స్ప్రెస్ మాత్రం జిల్లా దాటి బయటికి వెళ్తుంది, అది కూడా 150 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమేనా? ఉచితంగా సాధ్యమే. అంటే ఇవాళ బయలుదేరితే 2 రోజులకి వెళ్తారు. ఈ బస్సు దిగా బస్సు, ఆ బస్సు దిగా బస్సు, అట్లా ఎక్కితే ప్లాన్ చేసుకుంటే. ఏంటి దౌర్భాగ్యం? నాకు అర్థం కాల. చెప్పిందేంటి, చేసిందేంటి బాబు గారు అని అడుగుతా ఉన్నా. బాబు గారు ఏం చెప్పాడు కూడా మీరు ఇక్కడ వినాలి. అసలు చూడండి ఒకసారి బాబు గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు ఎన్నికలకు ముందు. ఒకసారి ఏంటి అయ్యా? ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వమని నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి. ఏమీ భయపడక్కర్లేదు. పలానూరుకు పో. ఏందో పలానూరు? ఇక్కడెక్కి పలానూరుకి వెళ్ళండి. ఇక్కడెక్కి మన రాష్ట్రంలో వైజాగ్ వెళ్ళడానికి కుదిరిద్దా? ముందు ఏం చెప్పావు? నేనే సేఫ్ డ్రైవర్ని. ఏం సేఫ్ డ్రైవర్ అయ్యా? హక్కు ఇచ్చాడు చంద్రన్న, ఎక్కి కూర్చోవటమే, వెళ్ళిపోవటమే విశాఖపట్నం. కుదిరిద్దా? ఆర్టీసీ బస్సులు 12,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ఇవాళ ఎన్నిటికి ఇచ్చావు నువ్వు? పల్లె వెలుగు ఎక్కడి దగ్గర తెలుసు కదా. పల్లె వెలుగు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్దో. ఆల్ట్రా పల్లె వెలుగు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తెలుసు కదా. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరమైనది. ఇవన్నీ కూడా అక్కడక్కడ తిరిగే 30-40 కిలోమీటర్లు. కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి. అత్తగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, అమ్మగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. యార్డుల్లో మాత్రం దుమ్ము దులిపి పారేశారు. ఓట్లు పడేంత వరకు దుమ్ము దులుపుతారు. ఓట్లు పడిన తర్వాత 14 మాసాలు నోరు మూసి కూర్చుంటారు. 14 మాసాల తర్వాత రివర్స్ అవుతుంది వ్యవహారం అని తెలిసిన తర్వాత రోజు రోజుకి పడి తగ్గిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అని తెలిసిన తర్వాత మీరిచ్చిన వాగ్దానానికి భిన్నంగా
అరకొరగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఇప్పుడు 420 అంటే తప్పేంటి? ఇన్ని మోసాలు చేసి, ఇంత గందరగోళాలు చేసి, స్త్రీశక్తి అని చెప్పి, ఇలా చెప్పి అన్నిటినీ ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.